నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ఇవాళ ఓ స్పెషల్ స్టోరీతో మీ ముందరికి వచ్చేసాను. ఉమెన్స్ డే సందర్భంగా సుశీల బాయ్ గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను. అలాగే రీసెంట్ గా సంతోష్ దాబా మీద జరిగిన ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. అయితే ఇంతకీ ఈ సుశీల బాయ్ ఎవరు అంటే, మీరందరూ కూడా వెజిటేరియన్స్ కానీ లేకపోతే వెజిటేరియన్ ఫుడ్ ని ఇష్టపడే వాళ్ళు కానీ హైదరాబాద్ లో ఎక్కడ చూసినా సంతోష్ దాబా రెస్టారెంట్స్ ఉంటూ ఉంటాయి. అయితే దీన్ని స్థాపించింది సుశీల బాయ్ గారే. ఈవిడ సంతోషి మాతని ఎక్కువగా ఆరాధించేవాళ్ళు. అందుకే సంతోష్ దాబా అన్న పేరు వచ్చిందనమాట. అయితే సుశీలాబాయి కొడుకు గారు నీహార్ గారు ఇప్పుడు దాన్ని ప్రస్తుతం చూసుకుంటూ ఉన్నారు. వీళ్ళకి కేవలం 8 బ్రాంచెస్ మటుకే ఉన్నాయి. ఆశ్చర్యపోతున్నారా? మీరు ప్రతి గల్లీలో కూడా సాయి సంతోష్ దాబా అనో, న్యూ సంతోష్ దాబా అనో, లేకపోతే ముందర వెనకాల ఏదో ఒక తోకలతో సంతోష్ దాబా అన్న పేరుతో క్యాష్ చేసుకుంటున్న సంతోష్ దాబాల్ని ఎన్నో చూసుంటారు. కానీ తిన్న తర్వాత ఇది ఎందుకో టేస్టీగా లేదు, మరి మాకు తెలిసిన వాళ్ళేమో చాలా బాగుంటుంది అని చెప్పారు, ఇక్కడ బాలేదు అన్న అనుమానాలు ఎన్నో సార్లు వచ్చే ఉంటాయి. అవునండి, అందుకే మీరు రాంగ్ గా వెళ్ళారు. ఇప్పుడు మీకు పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను. అసలు ఈ సంతోష్ దాబా ఢిల్లీ, కోల్కతా తర్వాత హైదరాబాద్ లో స్థాపించడం జరిగిందనమాట. ఇక్కడ దొరికే అద్భుతమైన వెరైటీస్ ఎవరికి తెలియనివి కాదు. పన్నీర్ లో ఎన్నో అద్భుతమైన వెరైటీస్, అలాగే నాన్, బటర్ నాన్, రైస్ ఐటమ్స్ లో కూడా ఎన్నో వెరైటీస్ ఉంటూ ఉంటాయి వీళ్ళ దగ్గర. కోఫ్తాలే కానీ లేకపోతే ఇంకా సాఫ్ట్ డ్రింక్సే కానీ, బాదం డ్రింక్ కానీ, ఇలాంటివి చాలా అద్భుతమైన వెరైటీస్, నార్త్ ఇండియన్ డిషెస్ అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి నాణ్యమైన ధరలకి. అండ్ సంతోష్ ధాబా, సంతోష్ వెనకాల ఉన్న రహస్యం ఏంటో చెప్పాను కదా. అమ్మవారిని ఎక్కువగా సంతోషి మాతని పూజించేవారు సుశీలాబాయి వారు. అయితే ఫస్ట్ సంతోష్ విహార్ అని పెట్టారు. కాలక్రమేణా కొన్ని రోజుల తర్వాత సంతోష్ ధాబాగా మారింది. అయితే సంతోష్ ధాబాలో ప్రత్యేకమైన ఆకర్షణ వచ్చేసి మొదట్లో అంబియన్స్ అన్నమాట. దాబా అంటే స్ట్రీట్ సైడ్ ఫుడ్ మనందరికీ తెలుసు కదా. సో అలా చిన్న చిన్న పరుపులతో సహా కుర్చీలు వేసి వాటి మధ్యలో ఒక వుడెన్ ప్లాంక్ వేసేసి ముగ్గులతో కానీ లేకపోతే ఆ పల్లెటూరి వాతావరణంని, రాజస్థానీ స్టైల్ని కానీ ఉట్టిపడేలా ఆ అంబియన్స్ అంతా తీర్చిదిద్దేవాళ్ళు ఒకప్పట్లో. కాలక్రమేణా మార్పులు చేర్పులు జరగడం, ఎంతో కాంపిటీషన్ ని వీళ్ళు ఎదుర్కొన్నారనే చెప్పుకోవచ్చు. అయినా కానీ ఈ సంతోష్ ధాబా స్థాపించి ఇప్పటికి 70 ఏళ్ళు అవ్వొస్తున్నా కానీ ఇంకా సంతోష్ ధాబా క్రేజ్ మాత్రం అలానే ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఫుడ్ టేస్ట్ కూడా అలానే ఉంది. అయితే ఇప్పుడు మొత్తానికి చెప్పొచ్చేది ఏంటి అంటే, ఈ సంతోష్ ధాబా కేవలం 8 చోట్లనే ఉంది. అది వచ్చేసి అబిడ్స్, బంజారాహిల్స్, కొండాపూర్, కోకాపేట్, పారడైజ్, మియాపూర్, ఆల్విన్ సర్కిల్, కుకట్పల్లి బోర్డ్, ఉప్పల్ అన్నమాట. ఈ 8 బ్రాంచెస్ లోనే సంతోష్ ధాబా మెయిన్ బ్రాంచ్ గా చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు ఎవ్వరికి కూడా ఫ్రాంచైజీ ఇవ్వలేదు. మీరు చూస్తున్న సంతోష్ ధాబాలన్నీ కూడా వాళ్ళంతకు వాళ్ళుగా సొంతంగా సంతోష్ ధాబా అనే పేరుని క్యాష్ చేసుకోవడానికి ఉపయోగించి సంతోష్ ధాబా మీద నడిపిస్తున్న రెస్టారెంట్లు మాత్రమే. వీళ్ళు ఎవరికి ఫ్రాంచైజీ ఇవ్వలేదు కాబట్టి సునీల్ గారు, వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్ ఆర్ రెస్టారెంట్ ఓనర్ అయిన ఆయన పిటిషన్ వేశారు. ఎందుకు అనంటే గనక తమకి ఎన్నో కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకు అనంటే ఈ సంతోష్ ధాబా పేరుని ఉపయోగించి నేను చెప్పినట్టుగా ముందర వెనకాల ఒక తోక పెట్టేసి ప్యూర్ వెజిటేరియన్ అన్న పేరుతో క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేయక, అంబియన్స్ మంచిగా మెయింటైన్ చేయక, కల్తీ అయిన సరుకులు వాడుతూ ఫుడ్ చేస్తున్నందువలన ఫుడ్ పాయిజన్ అవుతూ ఎంతో మంది కంప్లైంట్స్ ఇస్తున్నారు. మా అసలు సంతోష్ ధాబాకి పేరు పాడవుతోంది అని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేశారు. అయితే కోర్టు కూడా దీన్ని పిటిషన్ ని యాక్సెప్ట్ చేసి విచారణ చేపట్టింది. ఇప్పుడు దగ్గరగా ఒక 15, 20 అవుట్లెట్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. ఇంకా ఇదే సంతోష్ ధాబా మీద ఓవరాల్ సిటీలో 50 నుంచి 70 వరకు రెస్టారెంట్స్ ఉన్నాయి అని చెప్పి కనుక్కున్నారు. అయితే మెల్లిగా వీటన్నిటికీ కూడా నోటీసులు పంపించి సంతోష్ ధాబాని యూజ్ చేసుకుంటున్న ముందు వెనకాల అవి తీసేసి అలాగే సంతోష్ ధాబా పేరుని ఉపయోగించకుండా చేస్తున్నారనమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా సంతోష్ ధాబా విజిట్ చేయాలి అనుకుంటే ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ గురించి చూస్తున్నట్టయితే నేను చెప్పిన 8 ప్రదేశాల్లో తప్ప హైదరాబాద్ లో ఎక్కడా కూడా మీరు ఈ సంతోష్ ధాబా అన్న పేరుని ఉపయోగించి చేస్తున్న రెస్టారెంట్స్ అన్ని కూడా ఫేక్ అని భావించండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. అయితే ఇంత అద్భుతమైన ఫుడ్ ని అందించిన సుశీల గారికి ఉమెన్స్ డే సందర్భంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి మరొక్కసారి, మీ తరఫున, నా తరఫున. అలాగే సుశీలాబాయి ఒక్కరే కాదు, ఎంతో మంది ఆడవాళ్ళు
కెమెరా ముందర ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మీ ఇంట్లో అమ్మగారైనా, లేకపోతే మీ వైఫ్ కానీ, మీ సిస్టర్ కానీ, మీకు తెలిసిన సరౌండింగ్స్‌లో ఎవ్వరున్నా కానీ ఇలాంటి ఫుడ్ బిజినెస్ కానీ అది ఏదైనా, ఏ రంగంలో అయినా సరే ఇలానే ఎంకరేజ్ చేయండి. డెఫినిట్‌గా ఉన్నత స్థాయికి వెళ్తారు. థాంక్ యూ సో మచ్.